అన్నీ కలిపింది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్. మీరు ఆ సీన్లై కంఫర్టబుల్గా చూస్తారు. సరేనా? అసలు నా కెరియర్ ఎట్లా చెప్పాలి, దూరదర్శన్లో నేను జాయిన్ అవ్వటం అన్నది నాకు అసలు అప్పుడు మేకప్ వేసుకుంటారు దూరదర్శన్లో అన్నది కూడా తెలియదు, లిప్స్టిక్ తెలియదు, నాకు ఏమీ తెలియదు. అంటే చెప్తున్నాను, దోస్ డేస్ నేను 79 జనవరి 1 జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నేను ఫస్ట్ అనౌన్స్మెంట్ చేయలేదు. కనకదుర్గ టెంపుల్ డాక్యుమెంటరీ వాయిస్ ఓవర్ చెప్పాలి. అమ్మా విజయదుర్గ రా అన్నారు. వాయిస్ ఓవర్ ఏంటండి అన్నా. అదేనమ్మా కామెంటరీ అన్నారు. కామెంటరీ ఏంటండి అన్నా. నాకు తెలీదు. సరే రామ్మా నేను చెప్తాను కదా అంటే వెళ్ళాను. ఆవు వెంట దూడలాగా వెళ్ళిపోయి ఆయన ఏదో కాగితం ఇచ్చాడు, చదవమన్నాడు. చదివాను. ఓకే అమ్మా బాగా చెప్పావు అన్నారు. తర్వాత ఒకరోజు మా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పిలిచి, విజయదుర్గ మీరు అనౌన్స్మెంట్ చేయాలి రేపు అన్నారు. అలాగే సార్ అన్నా. అప్పుడు నాకు తెలియదు అఫీషియల్గా ఎలా ఉండాలో. ఐ వాజ్ ఓన్లీ 20+. ఏదో కాలేజీ నుంచి అట్లా ఆకాశం నుంచి ఊడిపడ్డాను. మర్నాడు చక్క బ్రౌన్ కలర్ ఎల్లో ఫ్లవర్స్ది శారీ కట్టుకున్నా. బ్లాక్ అండ్ వైట్స్ టీవీ కదా. నేను విజయవాడ అమ్మాయిని, విజయవాడలో పుట్టి పెరిగాను. తర్వాత గుంటూరు ఉమెన్స్ కాలేజీలో చదివాను. సో మా ఇంట్లో అలవాటు ఏంటంటే, విజయవాడ పిల్లలు, గుంటూరు పిల్లలు, ఆడపిల్లలు ఎలా ఉంటారంటే కళ్ళ నిండుగా కాటుకు పెట్టుకొని, ఇంత పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని, లంగా ఓణి వేసుకొని, 2 జల్లు వేసుకొని ఉంటారు. ఆ కుంకుమ బొట్టు లేకపోతే ఇంట్లో ఆ రోజు అయిపోయింది. పొద్దున్న లేవగానే కుంకుమ కనిపించాలి. ఇంట్లో అన్నదమ్ములు అట్లా బొట్టు లేకుండా చూడకూడదమ్మా అనేది మా అమ్మగారు. సో అదొక ఇది. నేను మామూలుగా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే సరే అనౌన్స్మెంట్స్ అన్నారు కదా సార్, నువ్వు పోయి అబ్జర్వ్ చేయి అన్నారు. స్టూడియో ఎక్కడ ఉండేది? కొండ మీద ఉండేది. ఆఫీస్ ఏమో మెయిన్ రోడ్డు మీద, రాజ్భవన్ రోడ్లో. సరే ఇక్కడి నుంచి వెళ్ళి పైకి వెళ్ళి ఎవరో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటే చూశాను, వచ్చాను. సరే పొంగల్ జనవరి 79 సంక్రాంతికి మావన్నీ కూడా ప్రీ రికార్డెడ్. దాని క్యాప్సులింగ్ అనేవారు. ముందర రికార్డ్ చేసేవారు అనౌన్స్మెంట్స్. దానికి ఒక స్కెల్టన్ ఉండేది. 3 నెలల ప్రోగ్రామ్స్ ముందరే ఫిక్స్ అయిపోయేవి. ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క ప్రొడ్యూసరు. అవన్నీ ముందర రికార్డ్ చేసేవారు. వెళ్ళాను. ఇలా కాదమ్మా నువ్వు మేకప్ వేసుకోవాలన్నారు. మేకప్ ఏంటండి అన్న. వేసుకోవాలన్నారు. సరే వెళ్ళాను. వెళితే లోపల మేకప్ మెటీరియల్ అంటే అక్కడేవో ఒక ట్రే నిండా బ్లాకు, ఎల్లో, రెడ్, గ్రీను పేస్ట్లు వేసి ఉన్నాయి. అయితే పెయింటింగ్ ఆర్టిస్ట్, నేను పెయింటింగ్ స్కల్ప్చర్ నేర్చుకున్నా డిగ్రీలో. ఇదేంటి పెయింట్స్ వేసే పేస్ట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి అనుకున్నా. మేకప్ పైన వచ్చాడు. కూర్చున్నాక టై అని బొట్టు పెట్టాడు. ఏమంటే ఏం భయో, మొహం పాడవుతుందేమో. అప్పుడు మంచి రంగు, మంచి అందంగా ఉండేదాన్ని. అది గతం. ఇప్పుడు కూడా మీరు మంచి రంగు, మంచి అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ గీత. మన ఇద్దరం రాత్రికి ఒకసారి మాట్లాడుకుందాం. ఇంకొకసారి ఈ మాట చెప్దు కానీ నాకు ఈ ప్రోగ్రామ్ అయ్యాక ఇంకొకసారి ఒక 4 సార్లు ఖచ్చితంగా ఆక్సిజన్ నాకు. సార్ ఏవో పూసేశాడు, లిప్స్టిక్ పూసేశాడు. కళ్ళకి కేరళ వాళ్ళు యక్షగానం చేస్తారు కదా, అట్లా ఇంత పొడుగుని పెట్టాడు తోకలు. పెడితే ఏమండి మేకప్ పెట్టే ఇదండి. అవునమ్మా వెళ్ళు అన్నారు. లోపలికి వెళ్తే లైట్లు వేస్తారు. విజయదుర్గ తెల్లగా కనిపిస్తున్నావు, రంగు మార్చుకురా అన్నారు. మళ్ళీ మేకప్ రూమ్లోకి వెళ్ళేవండి. తెల్లగా కనిపిస్తున్నాను అంటున్నా అండి. కొంచెం డార్క్ ఏమన్నారండి అన్న. చాక్లెట్ కలర్ ప్యాన్ కేక్ ఏదో తీశాడు, బర్రా పూసాడు. అతని కోపం వచ్చింది. తన మేకప్ని డిగ్రేడ్ చేశారు కదా వీళ్ళు. నువ్వు మేకప్ సరిగ్గా చేయలేదన్నారు కదా. ఆ కోపం అంతా నా మొహం మీద చూపించి డార్క్ కలర్ చాక్లెట్ కలర్ వేసాడు. నేను రోజువారీ వేసుకునే మట్టిగా ఇక్కడి నుంచి ఇక్కడికి వేసుకొని వెళ్ళానమాట. బుధచర్య ఇదే రాలాగా వెళ్ళి కూర్చున్నా. నమస్కారం అనగానే గల్లమని గాజులు మోతున్నాయి. ఇంజనీర్లు గబగబా పరిగెత్తుకొచ్చారు. ఏంటి చప్పుడు అవుతుంది ఇక్కడ అని చూశాడు ఆయన. నాకు అర్థం కాల. ఏమండి వాయిస్ బాగాలేదా అన్న. మీరు కాదండి మీరుండండి అన్నాడు. అంటే చెప్తున్నాను ఆ రోజులు ఎట్లా స్టార్ట్ అయినాయి మాకన్నది. మా ముందర మమ్మల్ని గైడ్ చేసేందుకు ఎవ్వరు లేరండి. నీ వాయిస్ ఇలా ఉంది, నువ్వు తెలుగు ఇలా మాట్లాడాలి, నువ్వు చీర ఇలా కట్టుకోవాలి, బొట్టు ఇలా పెట్టుకోవాలని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. మళ్ళా రెండోసారి నమస్కారం అన్నారు. మళ్ళా గల్లుమన్నాయి.
ఆయన ఇచ్చాడు. పొడి వంక చూశాడు. విజయదుర్గ మరొకసారి నమస్కారం పెట్టండి అన్నాడు. ఎందుకు ఈయనకి ఎన్నిసార్లు నమస్కారం పెట్టాలి? సరే ముచ్చట పడ్డాడు కదా, కొత్తగా చేరం మనకెందుకు వచ్చిందిలే అని చెప్పి ఫ్రెషర్ది కదా, కాలేజీలో సీనియర్స్ కొత్త వాళ్ళని అట్టాగే ఏడిపిస్తారు కదా, అందుకని భయంతో నమస్కారం అన్న అనగానే మళ్ళీ గాజులు తీసాయి అన్నాడు ఆయన. గాజులు తీసి పొడి మీద పెట్టా. గాజులు వేసుకోకూడదండి అన్న. చప్పుడు వస్తుంది మైక్లో, గాజులు వద్దు, గాజులు లేకుండా నమస్కారం పెట్టు అన్నారు. సర్లేండి వెళ్ళారు. అట్లా స్టార్ట్ అయిన కెరియర్లో నేను ఎందుకు పనికొస్తాను ఇంత బయటపోయి ఇదైతూ ఉంటే జనవరిలో జాయిన్ అయ్యాను. నా జీవితంలో నేను మర్చిపోలేని ఘట్టం జూన్లో నాకెంతో ఇష్టమైన, నేనెంతో ప్రేమించే, పిచ్చిగా ప్రేమించే మహానటి సావిత్రి గారిని ఇంటర్వ్యూ చేశా. నా కెరియర్లో ఐ టెల్ యూ, సావిత్రి గారి రక్త సంబంధం సినిమా చూశాను. అది ఒక పల్లెటూరు, మా అక్కయ్య వాళ్ళ అత్తగారింటికి వెళ్తే చూపించారు. వాడు పాలేరుని డబ్బులు ఇచ్చి వరే పిల్లల్ని కూర్చోబెట్టారంటే వాడు ఏం చేశాడు, మమ్మల్ని ఇసుకలో కూర్చోబెట్టేసి వాడు మిగిలిన డబ్బులు తీసుకొని పలాయనం చిత్తగించాడు. ఆ బొమ్మలన్నీ మొహాన్ పడుతున్నాయి. ఆవిడ ఏడుస్తోంది, నేను ఏడుస్తున్నా. అన్నయ్య అంటుంది ఆవిడ, చెల్లమ్మ అంటాడు ఆయన రామారావు గారు. వాళ్ళిద్దరూ రామారావు సావిత్రి అన్న విషయం నాకు ఆ రోజున తెలియదు. కట్ చేస్తే ఆ విధంగా నేను సావిత్రి గారిని ఒక 4-5 సార్లు అనుకోకుండా కలుసుకోవటం, ఆవిడతో మాట్లాడటం జరిగింది చిన్నపిల్లగా. ఆ తర్వాత నేను దూరదర్శన్లో ఆవిడని ఇంటర్వ్యూ చేసిన. ఆవిడ ఇక్కడ జమున గారి ఇంట్లో దిగారు, ప్రొద్దున వచ్చారు. ఆ సావిత్రి గారితో మొదలెట్టి శాంతకుమారి గారు, ఋషేంద్రమణి గారు, జయచిత్ర గారు, జమున గారు, ఇలా కొన్ని వందల మంది సినిమా యాక్టర్స్ని, అలాగే రామారావు గారి ముందర 3 సార్లు కాంపేరింగ్ చేశాను. నాగేశ్వరరావు గారిని ఫస్ట్ 6 ఎపిసోడ్స్ ఇంటర్వ్యూ చేసింది నేను. కళా తపస్వి కె విశ్వనాథ్ గారిని ఇంటర్వ్యూ చేసింది 24 ఎపిసోడ్స్ చేశాను. దాసరి నారాయణరావు గారు, జంధ్యాల గారు, తిలక్ గారు, అలా ట్రూ లెజెండ్స్ ఆఫ్ ద తెలుగు ఇండస్ట్రీని నేను ఇంటర్వ్యూ చేయటం జరిగింది. కొన్ని లక్షల అనౌన్స్మెంట్స్ చేశాను, కొన్ని వందల వేలు ఇంటర్వ్యూస్ చేశాను. ఈ వాయిస్ బాగుంది అని అందరూ ఆదరించారు. నా వాయిస్ నిజంగా బాగుందో లేదో నాకు తెలియదు, కెమెరా ఎలా ఫేస్ చేయాలన్నది నాకు తెలియదు. కానీ నాకు ఇటువంటి జీవితాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడూ ఒక చోట ఒక మాట చెప్తూ ఉంటాను, నాకు 2 అమ్మలు. ఒకటి నన్ను కన్న తల్లి, 2 జీవితాన్ని ఇచ్చిన తల్లి దూరదర్శన్. మొదటిది పేగు బంధం, కన్న తల్లితో పేగు బంధం. ఈ తల్లితో టేపు బంధం. నేను జాయిన్ అయినప్పుడు లో బ్యాండ్ టేప్స్, తర్వాత హై బ్యాండ్, తర్వాత బీటా అట్లా మారినాయి అనుకోండి, అవన్నీ వేరు విషయం. అలాగే సింగర్ సునీతని ఫస్ట్ పరిచయం చేసింది నేను. శ్రీలేఖ గారిని సింగర్గా పరిచయం చేసింది కూడా నేనే. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. అండ్ దూరదర్శన్ మా ఇంట్లో నేను జాయిన్ అయిన కొత్తలో బ్లాక్ అండ్ వైట్ డేస్లో చిన్న టీవీ ఉండేది, సాలిడర్ టీవీ. పిల్లలందరూ వచ్చి సాయంత్రం కాగానే ఇలా చూస్తూ ఉండేవాళ్ళు. ఆదివారం ముందరే రికార్డ్ అయిపోయావు కదా అనౌన్స్మెంట్స్. నేను ఇంట్లో మా అమ్మ నాన్నగారితో పాటు కూర్చుండేదాన్ని. తొంగి చూసేవాళ్ళు. ఎందుకు తొంగి చూస్తున్నారో తెలుసా? టీవీలో వచ్చే సినిమా చూడటానికి. సాయంత్రం 4:30 సినిమా అంటే ఆడవాళ్ళందరూ తయారై వచ్చేవాళ్ళు, చక్కగా థియేటర్కి వెళ్తున్నట్టు. ఒక 25 మంది మా ఇంట్లో, ఆ వీధి మొత్తానికి ఒకటే టీవీ. అలాగే ముగించేనా మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే చిత్రలహరి స్టార్ట్ అయిన కొత్తల్లో, అది మాకు అప్పుడు గ్రాఫిక్స్ లేవు, ఏది లేదు, అంతా మాన్యువల్గానే చేయాలి. గ్రాఫిక్ ఆర్టిస్ట్ దాన్ని రాసి దాని చుట్టూ ఒక డిజైన్ వేసి దాని మ్యూజిక్ ఏది పెట్టాలి అన్నప్పుడు ఒక 4 రోజులు ఆలోచించారు. ఏ మ్యూజిక్ అయితే టక్కుమని ప్రేక్షకుల్ని చేరుతుంది అన్నప్పుడు ఘంటసాల గారు గుండమ్మ కథలో చేసిన మ్యూజిక్ని పెట్టారు. ఆ మ్యూజిక్ వినగానే చిత్రలహరి వస్తుంది. అందరు ఎక్కడ వాళ్ళు వచ్చేవాళ్ళు. అలాగే రామాయణ్, భారతం ఇవన్నీ వచ్చినప్పుడు వీధులన్నీ కూడా నిర్మానుష్యంగా ఉండేవి. ఆనందో బ్రహ్మ వస్తే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిది అది అంతే. అలాగే బ్రహ్మానందం గారి పక్కపక్కలు
వారిని పరిచయం చేసింది కూడా దూరదర్శనే. కోట శ్రీనివాసరావు గారు, తనికెళ్ళ భరణి గారు వీళ్ళందరితో కూడా నేను దూరదర్శన్లో డ్రామాలు వేశాను. ఏ పరిస్థితుల్లో అంటే లేడీ ఆర్టిస్ట్ దొరకకపోతే అమ్మాయి విజయ రా అనేవారు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు గారిది మా నాన్నగారిది కంకిపాడు. మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ డాక్టర్ గారు అనమాట, కోట శ్రీనివాసరావు గారి తండ్రి. ఏమోయ్ నువ్వు డాక్టర్ అబ్బాయివా అనేవారు మా నాన్నగారు. అవునండి అనేవాడు అతను. నన్ను అమ్మాయి అని పిలిచేవారు. భరణి గారు, కోట శ్రీనివాసరావు గారు. ఇట్లాగా ఇంత దూరం ట్రావెల్ చేశాను నేను దూరదర్శన్తో. ఇవాళ ఈ స్టేజ్ మీద దూరదర్శిని ఆ మాట నాకు ఇట్లా అయిపోతుంది, ఒళ్ళు చెప్పలేను. మా అమ్మకి మీరందరూ చేస్తున్న ఘన సన్మానం సువీక్షత్ గారు. టు బీ ఫ్రాంక్ స్వర్గానున్న మా అమ్మకి నేను చేశా, కానీ ఇక్కడ నాకు ఇంత జీవితాన్ని ఇచ్చిన మా అమ్మ టైటిల్ పెట్టి మీరు ఇంత మంచి పిక్చర్ తీశారంటే రియల్లీ నేను ట్రైలర్ చూస్తున్నప్పుడు ఏవి చూస్తున్నప్పుడు ఉద్వేగంతో నా కళ్ళు ఇలాగా తడిసిపోయేది. నిజంగా ఆ చిత్రలహరి దానికోసం పిల్లలందరూ వచ్చి చూడటం. రోడ్డుకు ఒక టీవీ ఉంటే పిల్లలందరూ సాయంత్రం కాగానే ఒరేయ్ నువ్వు హోంవర్క్ చేయకపోతే నీకు చిత్రలహరి లేదు, నువ్వు హోంవర్క్ చేయకపోతే సినిమా లేదంటే పిల్లలందరూ హోంవర్క్ చేసేసి పెందలాడి 8 గంటలకు చిత్రలహరి అండి. చిత్రలహరిలో బెట్ కాసేవాళ్ళు ఆ రోజుల్లో. ఎన్ని బ్లాక్ అండ్ వైట్ సాంగ్స్ వస్తాయి, ఎన్ని కలర్ సాంగ్స్ వస్తాయి అన్నది. అలాగనమాట. నువ్వు హోంవర్క్ చేస్తేనే టీవీ. ఆ రోజుల్లో అండి ఫ్యామిలీ యావత్తు కూర్చుంది సకుటుంబ సపరివార సమేతంగా అన్నట్టుగా. ఒక ఫ్యామిలీ కూర్చున్నప్పుడు కంచాలు పెట్టుకొని భోజనాలు పెట్టుకొని టీవీ చూస్తూ భోజనాలు చేసిన రోజులు. పిల్లల్ని తల్లిదండ్రుల ప్రేమని పిల్లలు ఎంజాయ్ చేసిన ఆ గతకాలపు స్వీట్నెస్ ఏదైతే ఉందో, ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తుకొచ్చినాయండి. ఆ పిల్లలు అలా టీవీ సెట్ మీద కూర్చుంటే రియల్లీ నాకు ఇట్లా కళ్ళెమ్మ నీళ్ళు వచ్చినాయి. మా ఇంట్లోనే కాదండి, ప్రతి ఇంట్లో కూడా అలాగే కూర్చున్నారు సువీక్షత్. నిజంగా ఐ కంగ్రాచులేట్ యూ. ఇక్కడి నుంచి మీ అందరినీ కూడా ఈ సినిమా కోసం అందరూ ఎంతో ప్రేమగా ఆత్మలతో పనిచేశారనిపించింది. ఒక ఆత్మలతో పనిచేస్తేనే అటువంటి మంచి పిక్చర్ వస్తుంది. దయచేసి ఈ స్పీచ్ వింటున్న ప్రేక్షకులందరికీ ఒకటే కోరిక, ఈ నెల 15వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీన్ని మీరు థియేటర్లలోనే చూడండి. ఓటీటీలో వస్తుంది మనం తర్వాత చూడొచ్చు అని అనుకోకండి. తప్పకుండా మీరు థియేటర్లో చూడండి. మీరు ఏ బాల్యాన్ని కోల్పోయారో ఆ బాల్యం మళ్ళీ మీకు తీసి ఇవ్వలేరు, కానీ ఆ బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలు మొత్తం మీరు ఇందులో చూడొచ్చు. మళ్ళీ మీకు అది ఆక్సిజన్లా పనిచేస్తుంది, చాలా కాలం ఆక్సిజన్లా పనిచేస్తుంది. మళ్ళీ మీరే చూస్తారు దూరదర్శిని. ఎందుకో తెలుసా? మీ గతకాలపు జ్ఞాపకాలని పోగు చేసుకోవటానికి. సో తప్పకుండా చూడండి మీరు. సువీక్షత్ గారు ఎంతో కష్టపడ్డారు, అలాగే డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చేశారు. వీళ్ళందరికీ ఈ దూరదర్శన్ సినిమా మరిన్ని సినిమాలు తెచ్చిపెట్టాలి. ఇవాళ నేను ఇంత దూరం రావడానికి మా జమినీ సురేష్ గారి పట్టుదలే కారణం. జమినీ సురేష్ గారి ఫేస్బుక్ ఫ్రెండ్. ఇప్పుడు దూరదర్శన్ కలిపింది అన్నట్టుగా మా ఇద్దరిని కలిపింది ఫేస్బుక్. జమినీ సురేష్ గారి పోస్టులన్నీ చూస్తూ ఉంటాను. ఆయనతో పరిచయం అయ్యాక ఆయన కనిపించే ప్రతి సినిమా కూడా ఆయన క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా చూస్తాను, మెసేజ్ పెడుతూ ఉంటాను. సురేష్ గారు ఈ పిక్చర్లో ఈ డైలాగ్స్ బాగా చెప్పారు, ఇక్కడ బాగుందండి అని చెప్పి. నాకు అంటే నేను కేవలం దూరదర్శన్లోనూ, ఆ తర్వాత ఇంటికి వెళ్తే ఇంట్లో, ఈ 2 ప్రపంచాలు తప్పితే మూడో ప్రపంచం నాకు తెలియదు. ఇవాళ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన ఈ దూరదర్శన్ ఇద్దరిని కలిపింది కాదు, ఇంతమందిని కలిపింది నాకు. ఎంతకాలం నేను నమస్కారం దూరదర్శన్ కేంద్రం అని అందులో కూర్చొని చెప్తే, అందులో కూర్చోలేదండి స్టూడియోలో చెప్తే చాలామంది పిల్లలు ఈవిడెక్కడి నుంచి వస్తుందని టీవీ వెనక్కి వెళ్ళి చూసిన రోజులు ఉన్నాయి. అది నిజంగానే ఈ బొమ్మ ఈవిడెక్కడి నుంచి వస్తుంది అని. తర్వాత ఒక ఇన్సిడెంట్ చెప్తానండి, నా మనసును కదిలించిన ఇన్సిడెంటు. అంటే నా ప్రొఫెషన్ నాకు ఎటువంటి సంఘటనలు, ఎటువంటి వ్యక్తుల్ని పరిచయం చేసింది అంటానికి దిస్ ఇస్ 2026. 2024 అప్పుడు ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. అమ్మా విజయదుర్గ, నిన్ను చూడాలని ఉందమ్మా, నాకు 82 ఇయర్స్ అమ్మా అని చెప్పి. అప్పుడు నేను ఎందుకో చాలా బిజీగా ఉన్నాను.
లేదండి, నేను ఫిబ్రవరి వరకు బిజీగా ఉంటానండి. ఫిబ్రవరిలో కలుద్దామండి అన్న. మళ్ళా ఆయన ఎవరి ద్వారానో ఫోన్ చేయించారు. ఈసారి ఆయనే ఫోన్ చేశారు. అమ్మ మీ నెంబర్ తీసుకొని నేను ఫోన్ చేస్తున్నానమ్మా, నవ్ ఐఎమ్ 84 అమ్మా, మిమ్మల్ని ఎలాగైనా చూడాలనుంది విజయదుర్గ అన్నారు. అదేంటి ఇట్లా అయిపోయింది అనుకోండి. సార్ నాకు ఎల్లుండి ఒక ప్రోగ్రామ్ ఉంది, ఐ విల్ ట్రై టు క్యాన్సిల్ ఇట్, మీరు వచ్చేసేయండి పర్వాలేదని చెప్పి నా అడ్రస్ అది ఇచ్చా. మీరు నమ్మరండి, 4:00 అన్నాను, ఎగ్జాక్ట్ 4:00కి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీశాను. వృద్ధుడు ఇలా 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 చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. ఆయనతో పాటు ఒక లేడీ ఉంది. ఆ లేడీ పట్టుకొని ఉంది ఆయన్ని గట్టిగా. తలుపు తీయగానే ఆవిడన్న ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా? విజయదుర్గ గారు, ఈయన ఏమంటున్నారో తెలుసా? ఆవిడ చూడకుండానే చచ్చిపోతానేమోనని బెంగగా ఉందన్నారండి. అంతే. స్వేర్ ఆన్ గాడ్ చెప్తున్నానండి. నా కళ్ళు ఇలా తడిసిపోయింది. అయ్యయ్యో పెద్దవారు అంత మాట అంటారేంటండి, రండి రండి లోపలికన్నా. వచ్చాక తెలిస్తేనండి, కట్ చేస్తే ఆయన డిఫెన్స్ పర్సన్ అండి, పెద్ద ఆఫీసర్. కార్గిల్ వారికి వాటికి ఈ ఆర్మ్స్ సప్లై చేశారండి. డిఫరెంట్ కెపాసిటీస్లో ఆయన వర్క్ చేశారన్నమాట. ఆయనకి ఎందుకో అభిమానం నా పట్ల, ఎలాగైనా విజయదుర్గని చూడాలని. ఆయన వచ్చి నన్ను చూసి మార్చి 8 విమెన్స్ డేకి నన్ను పిలిచి సన్మానించారు. ఇలాంటి అభిమానులు నాకు కోకొల్లలు చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ ఇచ్చిన అమ్మ దూరదర్శన్కి వాళ్ళు మీరు ఇచ్చిన నివాళికి నేను రాకుండా ఉండగలనా సురేష్ గారు? సార్ నన్ను గీత ఒక మాట అడిగిద్ది, ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది, మీరు ఎలా ఇంత అందంగా ఉన్నారు, గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని. ఇప్పటికీ ఎలా ఉన్నారు అని ఖచ్చితంగా కదా. అవునండి, నేను 45 ఏళ్ళు అయిపోయింది అవును దర్శనంలో చేరి వచ్చే యూత్లకి. నవాయం తెలీదు, మీరు 45 లాగే ఉన్నారు, అక్కడ అయిపోయారు మీరు. పోనీలే, నా సర్వీస్ కౌంట్ చేసుకో. నేను ఏం చెప్తానంటే ఎవరన్నా అడిగితే విజయదుర్గ బిఈ. బిఈ అంటే బ్రెయిన్ ఈటర్. ఓ అదా మీ గ్లామర్ సీక్రెట్, మీ ఎనర్జీ సీక్రెట్. క్రేజీ. ఇప్పటివరకు మీ అందరి బుర్రలు తినేసాను కదా నేను, నా స్పీచ్ ఇచ్చి ఏదో 1-2 నిమిషాల్లో అయిపోతుంది అనుకున్నారు. ఇంతసేపు మాట్లాడానా నేను? ఎవరైనా నా అంతసేపు మాట్లాడారా ఇందులో? నేనే మాట్లాడాను అంటే విజయదుర్గ బిఈ. థ్యాంక్ యూ అమ్మా, దట్ ఈస్ మై గ్లామర్ సీక్రెట్. డెఫినెట్లీ మీరు ఇలానే. మీరందరూ ఎంతో ఓపికగా విన్నారు. నేను ప్రేక్షకులకి మరొకసారి చెప్తున్నాను, దూరదర్శన్ కలిపింది ఇద్దరిని కాదు, మీ అందరి జ్ఞాపకాలతో మీ అందరినీ కూడా కలుపుతుంది. మళ్ళీ మీరు మర్చిపోలేరు, మళ్ళీ మీ బాల్యానికి వెళ్ళిపోతారు. ఆ పోగొట్టుకున్న బాల్యం ఏదైతే ఉందో ఆ బాల్యాన్ని ఇవ్వలేరు, కానీ మీ జ్ఞాపకాన్ని మాత్రం ఇవ్వగలరు. నేను ఎప్పుడూ భగవంతుడిని ఒకటే కోరుకుంటా, భగవంతుడా నువ్వు నాకు కనిపిస్తే నా బాల్యాన్ని కోరుకుంటాను. ఎందుకో తెలుసా? మళ్ళీ ఆ ఇన్నోసెంట్ డేస్లోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆ విలేజ్కి వెళ్ళిపోవాలి. ఆ విలేజ్లో సంచి తగిలించుకొని ఆ ఎర్రమట్టి వర్షానికి తడిసిపోతే కాళ్ళతో ఎగురుతూ గంతులేస్తూ 2 జళ్ళు వేసుకొని ఇంటికి రావాలి. అవేవో పప్పు చెక్కలు పల్లీలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తింటూ ఉండాలి. అందరితో కలిపి జామకాయలు తింటూ ఉండాలి. కాకింగిల్ చేసి ఫ్రెండ్స్తో తింటే ఎంత అద్భుతంగా ఉండేది ఆ రోజులు. అస్సలు ఎవ్వరికన్నా తెలుసర్రా? మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయర్రా. బియ్యం ఎక్కడ దొరుకుతాయంటే కొట్లో దొరుకుతాయి, పాలు ఎక్కడ దొరుకుతాయంటే బూత్లో దొరుకుతాయి అంటారు. బియ్యం ఎక్కడ దొరుకుతాయో, పాలు ఎక్కడ దొరుకుతాయో ఇవన్నీ తెలియాలంటే పల్లెటూరుకి వెళ్ళాలి. కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్లో కనీసం అంత దూరం తీసుకెళ్ళలేని వాళ్ళు ఇదిగో ఈ దూరదర్శన్ మమ్మల్ని ఇద్దరిని కలిపింది అన్న సినిమాకి తీసుకురండి. పల్లె వాతావరణం మొత్తాన్ని మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మీ పిల్లలతో సహా చూడదగ్గ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ మూవీ. ఇందులో బూతులు లేవు, అశ్లీలత లేదు, చక్కగా ద్వందార్థాలు లేవు. ఏమండి, పిల్లల్ని పాడు చేసే ఎలిమెంట్స్ ఏవీ లేవు. హాయిగా పిల్లల్ని భార్యని తీసుకొని మీరందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి, వీళ్ళని ఆశీర్వదించండి. మళ్ళా ప్రొడ్యూసర్ గారు ఇంకో సినిమా తీసి చాలామందికి ఉపాధి కల్పించే అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రసాదించమని ప్రేక్షకుల్ని ఈ స్టేజ్ ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, మా మహిళా ప్రొడ్యూసర్ గారు ఎదుర్కొండా ఉన్నారు. ఆల్ ద బెస్ట్ మేడం. ఇక మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం నుండి ప్రసారమైన ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మిగతా ప్రసారాలు కంటిన్యూ అవుతాయి. సూపర్.
ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అమ్మ. విజయదుర్గ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వంశీ నందిపాటి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే హీరో ప్రియదర్శి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. రాజు వెడ్స్ రాంబాయ్తో సూపర్ హిట్ని మనందరికీ అందించిన డైరెక్టర్ సాయిలు కంపాటి గారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. వెల్కమ్ అండి.